అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఏ ముహూర్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసాము, కానీ ఆ రోజు నుంచి కూడా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయండి మన రాష్ట్రంలో. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, జనరల్గా ఎవరైనా ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంత కష్టపడి ఎమ్మెల్యే సీట్ తెచ్చుకుని తీరా ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఆ పార్టీ ఏమో సూపర్ డూపర్గా నెగ్గేసి ఆయన ఒక్కడే ఓడిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి? అరే నేను చాలా దురదృష్టవంతుల్లా ఉంది, నేను కూడా గెలుచుంటే మాది అధికార పార్టీ, మా పార్టీ అంతా గెలిచేసింది, హ్యాపీగా నాకు అధికారం అనిపించే అవకాశం ఉండను, అరే నేను ఓడిపోయాను అని బాధపడతారు ఎక్కడైనా కానీ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏంటో దానికి భిన్నంగా జరుగుతుందండి. ఆ ఓడిపోయిన వాళ్ళు బాధపడడం అనేసి ఆనందపడుతున్నారు. అమ్మ నమస్కారం రా బాబు, బాగానే ఓడిపోయారా బాబు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యే బాగానే అవ్వలేదురా బాబు అని ఆనందపడుతున్నారు. అదే ఓడిపోయిన వ్యక్తిని బాబు నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తాను రా అన్నారట జగన్ గారు. అంటే నీ మంత్రికి నీకు నమస్కారమే బాబు అని చెప్పి అదే బారిపడడం బారిపోయారట వాళ్ళు. వింటుంటే విడ్డూరంగా ఉంది కదండి, నాకు కూడా అలాగే అనిపించింది. అయితే ఈ మాట చెప్పింది ఎవరో కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ముద్దుల అల్లుడు, తెలుగుదేశం పార్టీ ఫౌండర్ అయిన నందమూరి తారక రామారావు గారి ముద్దుల అల్లుడైన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. అంటే పురంధరేశ్వరి గారి భర్త. యాక్చువల్గా ఆయన ఐడెంటిటీ పురంధరేశ్వరి గారి భర్త అనేది కాదండి, ఆయన రాజ్యసభ చేశారు, ఆయన చాలా పెద్ద పెద్ద పదవులు అలంకరించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అది వింటే అందరూ ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఈయన పరుచూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేకి నిలబడ్డాడు. మా అన్న ఏలూరు సాంబశివరావు గారి చేతిలో, టీడీపీ అభ్యర్థి చేతిలో ఆయన ఓటమి పాలయ్యాడు. జనరల్గా ఎవరైనా ఇదే పొజిషన్లో ఉంటే ఏమనుకుంటారండి, అరే ఎంత మంచి అధికారం వచ్చిన పార్టీలో నేను గెలవలేకపోయానే అని బాధపడతారు. కానీ ఈయన ఏమన్నాడు ఒకసారి చూడండి. ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటావు అసలు. ఇందాక మాట అన్నాడు, ఓట్లు వేయలేదు ఇక్కడ, కానీ ఏదైనా కనుక మీరు అలా కనిపించినట్లయితే ఆ పరిస్థితి వాళ్ళ చెప్పండి. మీరు ఆ రోజు నన్ను ఓడించడం మంచిదైందిరా బాబు, ఇక్కడ రోడ్లు లేవు, అభివృద్ధి లేదు. నిజంగా మీరు ఆ రోజుగా నేను గెలుచుంటే ఈ రోజు నేను మొహం ఎత్తుకుని తిరుగుతున్నా. ఎంత దారుణంగా ఆయన సిగ్గుపడుతున్నాడు చూడండి ఆ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే రోజు రోజుకి పాపం ఇలా అధపాతాలకు వెళ్ళిపోతుంది ఏంటి. ఎలా అయితే సర్రమని పొంగాడో అంతే ఫాస్ట్గా చప్పబడిపోయాడు. నేను ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నానండి, నేను చిన్నోడో పెద్దోడో తెలివైనోడో తెలివి తక్కువడో పక్కన పెడితే ఎప్పటి నుంచో చెప్పుకోతున్నాను, జగన్ గారిని నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి. అన్నా మీ ప్రవర్తన వల్ల పార్టీ ఓడిపోవడం ఒకటే కాదు, 2024 తర్వాత పార్టీ కనుమరుగైపోద్ది అని చెప్తున్నాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నోట్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఓడిపోయిన వాళ్ళు, ఆ పార్టీ అధికారంలో ఉండగానే ఓడిపోయిన వాళ్ళు ఆనందపడుతున్నారు, సంబరాలు చేసుకున్నారు, భలే ఓడిపోయినా బాబని. గెలిచిన వాళ్ళు ఏమో ఆ పార్టీని వదిలేసి ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వార్త, అన్న 80 మందిని మార్చేస్తున్నాడట. అన్న పొరపాటు చేశాడు, అన్న సరిగా పరిపాలించలేదు, అభివృద్ధి చేయలేదు. దానికి నేను కాదు కారణం, ఒక ఎమ్మెల్యేలే అని పాపం గెలిచిన ఎమ్మెల్యేల మీద ఆయన నెపం నెట్టేసి, ఈయన తప్పు చేసే తప్పును వాళ్ళ మీద నెట్టేసి వాళ్ళ వల్లే నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం కాబట్టి వాళ్ళని తీసేస్తున్నాళ్ళండి అని మళ్ళీ ప్రజలను మోసం చేస్తూ 80 మంది ఎమ్మెల్యేలు బలిపశువులు చేస్తున్నాడు జగన్ అన్న. అయితే ఆ వైసీపీ పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలని బలిపశువులు చేస్తుంటారు, చూస్తూ ఊరుకుంటారా? ఇంకో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చట్టిబాబు గారు అప్పుడే ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారట అని రూమర్లు వినబడుతున్నాయి. మా ప్రతిపాడు ఎమ్మెల్యే గారి గురించి పర్వత పూర్వచంద్ర ప్రసాద్ గారు, ఆయన గురించి కూడా రూమర్లు వినబడుతున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు గారి గురించి రూమర్లు వినబడుతున్నాయి. అసలు వీళ్ళేం తప్పులు చేశారు? ఎమ్మెల్యేలు తప్పు చేసిందే ఉంది. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయక, జగన్మోహన్ రెడ్డి సరైన పరిశ్రమలు తీసుకురాక, జగన్మోహన్ రెడ్డి అమరావతిని అభివృద్ధి చేయక, మొత్తం రాష్ట్రాన్ని అంతా ఆయన సంకనాకించేస్తే ఎమ్మెల్యేలు ఏం చేస్తారండి? ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అందరూ తెలుగుదేశం జనసేన కూటమి వైపు నడిచి వస్తున్నారు. ఏమవుతుంది పరిస్థితి? పార్టీ ఖాళీ, జీరో అయిపోతుంది పార్టీ. లేకపోతే ఇలాంటివి ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో చూస్తామో మనం? ఇలాంటి అద్భుతాలు, అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. దీనంతటికే కారణం వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన మాత్రం డబ్బు సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి. ఆ పార్టీలో గెలిచిన వాళ్ళని కూడా బ్యాట్ చేసేయాలి. ఇప్పుడు ఆ 80 మందిని మరి బ్యాట్ చేస్తున్నట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏం పద్ధతి అన్న ఇది? కనీసం ఇప్పుడు మేము అప్పుడు అనుకున్నాం, నిన్ను గెలిపించే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలి మా అన్నని. 30 సంవత్సరాలు కాదు కదా, కనీసం 10 సంవత్సరాలు పార్టీ మనుగడలో ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలేం తెంగరోళ్ళు కాదు. మేము దోచేసుకుంటాం, దాచేసుకుంటాం, అందులో మీకు 30 రూపాయలు పంచి పెడతాం రోజుకంటే నమ్మేయడానికి.
ఇక్కడ ప్రజలకు భవిష్యత్తు కావాలి, పిల్లల భవిష్యత్తు కావాలి. అది ఆంధ్ర ప్రజలు ఆ పౌరుషంగా బతుకుతారు. పాపం జగన్మోహన్ రెడ్డి ఎలా వచ్చాడో అలాగే పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి అయితే కనపడుతుందండి. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న నాయకులే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంకా పార్టీని ప్రజలు ఎవరు నమ్ముతారండి? యా ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన. దగ్గపోటి వెంకటేశ్వర గారు, మీ గట్స్కి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మీరు పడుతున్న తపనకి మీకు హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.